హాయ్ అండి. పార్ట్ 1లో ఫ్రాక్ ఎలా కుట్టాలో చూసాం కదా అండి. ఇప్పుడు పార్ట్ 2లో జాకెట్ ఎలా కుట్టాలో చూద్దాం. దానికోసం వెల్వెట్ క్లాత్ని తీసుకున్నానండి. 2 పీసెస్ ఉన్నాయి. ఇక్కడ చూపించిన విధంగా పెట్టుకోవాలి. దానిని మళ్ళీ ఫోల్డ్ చేస్తే 4 ఫోల్డ్ అవుతుంది. ఫోల్డింగ్ ఉన్న దగ్గర నుంచి మనం మార్కింగ్ చేసుకోవాలండి. లెంత్ కోసం 15 ఇంచెస్ తీసుకున్నానండి. జాకెట్ కదా, కొంచెం పొడుగు ఉండాలని 15 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్ కోసం 5 ఇంచెస్ తీసుకోవాలి. ఆర్మ్ హోల్ కోసం కూడా 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూపించిన విధంగా ఎల్ షేప్లో డ్రా చేసుకోవాలండి. డ్రా చేసిన తర్వాత కొంచెం కర్వ్ వచ్చేలాగా ఇక్కడ చూపించిన విధంగా డ్రా చేసుకోవాలి. తర్వాత చెస్ట్ సైజ్ కోసం 7 ఇంచెస్ తీసుకుంటున్నానండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా కుట్ల కోసం యాడ్ చేసుకోవాలి. సేమ్ మామూలుగా మనం ఫ్రాక్కి ఎలా కట్ చేసుకుంటామో అదే విధంగా ఇక్కడ కూడా కట్ చేసుకోవాలండి. కింద కూడా 6 ఇంచెస్ తీసుకున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా కుట్ల కోసం యాడ్ చేసుకుంటున్నానండి. మార్క్ చేసుకున్న విధంగా చెస్ట్ సైజ్ నుంచి కింద నడుం వరకు లైన్ డ్రా చేసుకోవాలండి. ఇక్కడ చూపించిన విధంగా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత నెక్ విడ్త్ కోసము 2.25 ఇంచెస్ తీసుకుంటున్నాను. తర్వాత నెక్ డీప్ కోసం 4 ఇంచెస్ తీసుకుంటున్నానండి ఫ్రంట్ సైడ్కి. దాని కింద కూడా 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలండి. ఇక్కడ కొంచెం లైట్గా వి షేప్లో వచ్చేలాగా కొంచెం డ్రా చేసుకోవాలండి. పైన బ్యాక్ నెక్ కోసం 1.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. అక్కడ కూడా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని రౌండ్ నెక్ కోసం కొంచెం కర్వ్ తీసుకోవాలండి. తర్వాత బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ కట్ చేయకూడదు, ఆర్మ్ హోల్ కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని పక్కకు తీసి పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ని మళ్ళీ ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డ్రా చేసుకున్నాం కదండి, అది కట్ చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర లోచంక తీసుకోవాలి. మార్కింగ్ కొంచెం లైట్గా కనిపిస్తుందండి, వెల్వెట్ క్లాత్ కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఆ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత జాకెట్ కోసం మిడిల్కి కొంచెం లైన్గా కట్ చేసుకోవాలండి. తర్వాత కింద సైడ్ ఇక్కడ నేను ఎలా అయితే చూపిస్తున్నానో కొంచెం కర్వ్ తిరిగేలాగా జాకెట్ షేప్ వచ్చేలాగా కొంచెం క్రాస్గా ఇక్కడ మార్క్ చేసుకోవాలండి. అలా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఓపెన్ చేస్తే జాకెట్ షేప్ ఇలా ఉంటుందండి. ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ సైడ్. ఇప్పుడు లైనింగ్ కూడా కట్ చేసుకోవాలండి. ఇది మనం ఎలా అయితే కట్ చేసి పెట్టుకున్నామో యాజ్ ఇట్ ఈజ్ అలానే పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పెట్టుకొని కట్ చేసుకోవాలండి. నెక్ దగ్గర ఆర్మ్ హోల్ దగ్గర సైడ్స్ అంతా కట్ చేసుకొని యాజ్ ఇట్ ఈజ్గా పెట్టుకోవాలండి. నేను కట్ చేశానండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఇక్కడ చూపించిన విధంగా రైట్ సైడ్లో పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత దానిపైన లైనింగ్ని ఇక్కడ నేను ఎలా అయితే పెడుతున్నానో అలా పెట్టుకోవాలి. 2 సైడ్స్ ఆ విధంగానే పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత నెక్ దగ్గర మిడిల్లో సైడ్ జాకెట్ వచ్చేంత వరకు కుట్టుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, ఆ పార్ట్ మాత్రమే కుట్టుకోవాలండి. అదేవిధంగా 2 సైడ్స్ కూడా నేను చూపించిన దగ్గర మాత్రమే కుట్టుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర కుట్టకూడదండి. కుట్టానండి. కుట్టిన తర్వాత ఇప్పుడు నెక్ దగ్గర చిన్న చిన్నగా కట్ చేయాలి. కుట్టింది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేయడం వల్ల టర్న్ చేసేటప్పుడు నీట్గా ఉంటుంది ఫినిషింగ్. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు రైట్ సైడ్కి టర్న్ చేసుకోవాలండి. టర్న్ చేసిన తర్వాత మళ్ళీ నెక్ దగ్గర మిడిల్లో అంతా కుట్టుకోవాలి. మళ్ళీ పైన స్టిచ్ చేసుకోవాలి.
అదేవిధంగా ఇంకొక పార్ట్ కూడా రైట్ సైడ్కి టర్న్ చేసుకొని నెక్ దగ్గర మిడిల్లో కుట్టుకోవాలండి. మళ్ళీ కుట్టాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా కుట్టుకోవాలి. అదేవిధంగా బ్యాక్ పార్ట్ని పెట్టుకోవాలి. రైట్ సైడ్లో పెట్టుకొని దానిపైన లైనింగ్ క్లాత్ని ఇక్కడ చూపించిన విధంగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత నెక్ దగ్గర మాత్రం కుట్టుకోవాలండి. తర్వాత కింది సైడ్ కూడా కుట్టుకోవాలి. సైడ్స్ ఆర్మ్ హోల్ దగ్గర కుట్టకూడదండి. నెక్ దగ్గర కింద మాత్రమే కుట్టాలి. కుట్టాను. ఇప్పుడు నెక్ దగ్గర చిన్న చిన్నగా అక్కడక్కడ కట్ చేసుకోవాలండి టర్న్ చేసుకోవడానికి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్కి రైట్ సైడ్కి టర్న్ చేసుకుందాము. టర్న్ చేసిన తర్వాత ఇలా ఉంటుందండి. ఇప్పుడు సైడ్స్ అంతా లైనింగ్ ఇవంతా పక్కకు పోకుండా ఒక స్టిచ్ వేసుకోవాలి. సైడ్స్ లేవకుండా కుట్టుకోవాలండి. కుట్టాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఇక్కడ చూపించిన విధంగా ఆపోజిట్ సైడ్లో ఇక్కడ నేను ఎలా అయితే పెడుతున్నానో ఆ విధంగా పెట్టుకుని షోల్డర్స్ దగ్గర జాయింట్ చేసుకోవాలండి. షోల్డర్స్ దగ్గర జాయింట్ చేశాను. జాయింట్ చేసిన తర్వాత జాకెట్ ఇలా ఉంటుందండి. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. దానికోసం క్లాత్ని తీసుకున్నానండి. క్లాత్ని 4 ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఫోల్డింగ్ ఉన్న సైడ్ నుంచి మార్కింగ్ చేసుకోవాలండి. లెంత్ 13 ఇంచెస్ తీసుకున్నాను. విడ్త్ 7 ఇంచెస్ ఉందండి. కింది డౌన్కి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ షేప్ వచ్చేలాగా ఇక్కడ చూపించిన విధంగా హ్యాండ్ని డ్రా చేసుకోవాలి. తర్వాత కింద హ్యాండ్ సైజ్ కోసం 4 ఇంచెస్ తీసుకుంటున్నానండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా కుట్ల కోసం యాడ్ చేసుకోవాలి. తర్వాత పైనుంచి కిందికి క్రాస్గా లైన్ ఇక్కడ చూపించిన విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేశానండి. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ సైడ్కి కొంచెం లోచంక తీసుకోవాలండి. 1/2 ఇంచ్లో అలా లోచంకకి డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న విధంగా ఓపెన్ చేసుకొని హ్యాండ్ని ఫ్రంట్ సైడ్ పార్ట్ని మాత్రమే ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి. తర్వాత కింద ప్యాటర్న్ కోసం హ్యాండ్కి స్ట్రైట్ పీస్ని తీసుకున్నానండి. లెంత్ 4 ఇంచెస్ తీసుకున్నానండి. ఇప్పుడు క్లాత్ని ఫ్రిల్స్ లాగా పెట్టుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. స్ట్రైట్గా ఫ్రిల్స్ పెట్టుకుంటూ పోవాలి. తర్వాత కింది సైడ్ డబల్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా కుట్టుకోవాలి. కుట్టానండి. అదేవిధంగా ఇంకొక హ్యాండ్కి కూడా కుట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూపించిన విధంగా హ్యాండ్ పైన కింద ఫ్రిల్స్ పెట్టిన దాన్ని ఆపోజిట్ సైడ్లో పెట్టుకొని కింద కుట్టుకోవాలండి. కుట్టాను. అదేవిధంగా ఇంకొక హ్యాండ్ కూడా జాయింట్ చేసేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్కి హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాము. ఇక్కడ చూపించిన విధంగా ఇలా మిడిల్కి పెట్టుకొని హ్యాండ్ని జాయింట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇంకొక హ్యాండ్ కూడా ఇక్కడ చూపించిన విధంగా ఆపోజిట్ సైడ్లో పెట్టుకొని చుట్టూ కుట్టుకోవాలి. కుట్టానండి. కుట్టిన తర్వాత ఇప్పుడు జాకెట్ని ఆపోజిట్ సైడ్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత హ్యాండ్ దగ్గర నుంచి ఇక్కడ చూపించిన విధంగా హ్యాండ్ దగ్గర నుంచి
బాడీ కింది వరకు సైడ్స్లో జాయింట్ చేసుకోవాలండి. అదేవిధంగా 2 సైడ్స్ కుట్టుకోవాలి. కింది వరకు కుట్టానండి. కుట్టిన తర్వాత ఇప్పుడు రైట్ సైడ్కి టర్న్ చేసుకుందాము. రైట్ సైడ్కి టర్న్ చేసిన తర్వాత జాకెట్ అయితే ఇలా ఉంటుందండి. జాకెట్ రెడీ అయిపోయింది. బ్యూటిఫుల్ బేబీ ఫ్రాక్ విత్ జాకెట్ అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.